2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2014 నుండి 2019 మధ్య తలసరి ఆదాయం 13.2% పెరిగిందన్నారు. 2019 ప్రారంభం నుంచి ఇప్పటికీ చాలా అధ్వానమైన పరిస్థితికి వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ 5 ఏళ్లలో తగ్గిపోయిందన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభ ముందు ఉంచారు. 5 ఏళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. గోదావరి ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదన్నారు. అయితే ఆ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అని పేర్కొన్నారు. పోలవరం 15,364 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు ఆపరేషన్లో ఉండేదన్నారు. కేంద్రం వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్గా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో 990 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేయాల్సి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి ఈ ప్రాజెక్టును చూస్తే కొత్త నగరాల ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు తెలియజేశారు. అమరావతి ఇదే స్పీడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారై ఉండేదని, కానీ దాన్ని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ అంటే పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాదా అని అడిగేవారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇండియాలోనే హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారన్నారు. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారని, 3 నుంచి 4 లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు. 2014-19 మధ్య తలసరి ఆదాయం 13.2% పెరిగిందన్నారు. 2019 ప్రారంభం నుంచి ఇప్పటికీ చాలా అధ్వానమైన పరిస్థితికి వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ 5 ఏళ్లలో తగ్గిపోయిందన్నారు. సర్వీస్ సెక్టర్ సుమారు 2% తగ్గిందన్నారు. గ్రోత్ రేట్ 3% తగ్గిపోయిందన్నారు. పవర్ సెక్టార్లోనే 1,29,000 కోట్లు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వీరి నిర్వాకం వల్ల వచ్చిందన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లు ఉపయోగించుకోకుండా ఉండడంతో నిధులు నిలిచిపోయాయన్నారు. వరుసగా విద్యుత్, ఆర్టీసీ, ట్యాక్స్లు, ఇసుక, చెత్త పన్నులు కూడా వేశారన్నారు. ఇప్పటి వరకు 9,74,000 కోట్లు అప్పు అయిందన్నారు. ఇది నేటికి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు తెలిపారు. దీంతో తలసరి అప్పు 1,44,336 రూపాయలకు చేరిందన్నారు. ఇది టీడీపీ హయాంలో 74,790 రూపాయలు ఉండేదన్నారు. దీంతో అప్పు వైసీపీ పాలనలో డబుల్ అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. అది గత చరిత్ర 19 ప్రారంభమైంది. మీరే చూస్తారు, దాచితే కూడా దాచలేము. అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితిలోకి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్. ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% CAGR పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్ళీ 19-24లో 9.9, 10.9, 11.9 నుంచి 11.9 నుంచి 9.9 అంటే 2% తగ్గిపోయింది. ఓవరాల్గా దేశ గ్రోత్ రేట్ చూస్తే 13.5% ఆ రోజు పెరిగితే 10.5%కి వచ్చాం, అంటే 3% తగ్గాం. ఓవరాల్గా మీరు చూసినప్పుడు 6,94,000 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో భయానక వాతావరణం ఉందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బడ్జెట్ పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికల హామీలు అమలు చేయాల్సి వస్తుందో అని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు ప్రత్యర్థులను బెదిరిస్తున్నారని అన్నారు. అందులో మీడియాను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తోందా లేక రివర్స్లో వెళ్తోందా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, అయితే బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అయినా అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టలేని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. సాధారణ బడ్జెట్ పెడితే హామీలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని, హామీలకు నిధులు కేటాయించకపోతే ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతోనే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టడం లేదన్నారు. చంద్రబాబుది వంచన, గోబల్ సిద్ధాంతం అన్నారు. హామీలు ఇవ్వడం, మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు అని, అందుకే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు సాకులు చెబుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు ప్రచారం చేశారని, లేనిది ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అప్పులను బడ్జెట్లో చూపించలేక పడరాని పాటలు పడుతున్నారని తెలియజేశారు. వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందే అసలు ఫస్ట్ అప్పు. లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలన్నీ పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలకు తగ్గించాడు. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు, రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేమేదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే సందర్భంగా ఇప్పటికే చర్చ మొదలైంది. ప్రజలకు చేసిన మంచి చెప్పుకోలేక గతంలో ఇబ్బందులు పడ్డామని, ఈసారైనా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అమాతుల్యకు దిశానిర్దేశం చేశారు. ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సి వంటివి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాన్ని అంతే గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గురువారం మంత్రివర్గ సమావేశం ముగిశాక అమాత్యులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మదనపల్లిలో దస్త్రాలు కాల్చివేసిన ఘటనపై స్పందించాల్సిన బాధ్యత హోం, రెవెన్యూ మంత్రులదేనని, ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన చర్చ జరిగింది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని, వివిధ వర్గాలకు చెందిన వారిని అక్రమ కేసులు, దాడులతో వేధించిన విధానాన్ని ప్రభావవంతంగా వివరించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు చెప్పడాన్ని కొందరు ప్రస్తావించారు. సీఎం గట్టి హెచ్చరిక పార్టీ కేడర్ను కొంత భయపెట్టేలా ఉందన్న అభిప్రాయాన్ని ఒకరిద్దరు మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేశారని, మనము అదే దారిలో వెళ్లడం సరికాదని, అందుకే అంత గట్టిగా చెప్పానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. హంగు, ఆర్భాటాలు వద్దని, మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు. ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చి చెప్పారు. పరిపాలనా ప్రక్రియలో మనం భాగస్వాములమే తప్ప సర్వం మనమే అన్నట్లుగా ఉండకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. ఫలానా వాళ్లు మనకు ఓటు వేయలేదు కాబట్టి పింఛను ఆపేస్తామనడం వంటివి చేయవద్దని దిశానిర్దేశం చేశారు. మౌలిక వసతుల కల్పన వంటి వ్యవహారాల్లో గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడానికి ఎన్నికలు జరగకపోవడమే కారణమన్నారు. పంచాయతీలలో నిధుల మళ్లింపు వ్యవహారంపై సభ్యులు లేవనెత్తిన అంశాలను తనకు కూడా తెలుసని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ వ్యవహారంపై సభలో 4-5 గంటల సెషన్ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం తెచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.
గ్రామ పంచాయతీలకు 14-15వ ఆర్థిక సంఘాల ద్వారా వచ్చిన నిధులను పంచాయతీలకు చెల్లించినట్టు అసెంబ్లీలో ప్రకటించడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అనుమతి లేకుండా నిధులు మళ్లించేసినా పంచాయతీలకు నిధులు ఇచ్చామని చెప్పడాన్ని సభ్యులు తప్పుపట్టారు. పంచాయతీరాజ్ శాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. 14-15వ ఆర్థిక సంఘాల ద్వారా 2019-20 నుంచి 23-24 వరకు గ్రామ పంచాయతీలకు సంవత్సరం వారీగా వచ్చిన నిధులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీల కోసం 2019-20లో 2336.86 కోట్లు విడుదల చేస్తే వాటిలో ఏపీ ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు 2336.56 కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదలయ్యాయని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం 5947.36 కోట్లు విడుదల చేస్తే ఏపీ ప్రభుత్వం వాటిలో పంచాయతీలకు 5251.08 కోట్లు విడుదల చేసిందని, 14-15 ఆర్థిక సంఘాల ద్వారా మొత్తం 8283.92 కోట్లు విడుదల చేస్తే ఏపీ ప్రభుత్వం 7587.64 కోట్లను పంచాయతీలకు విడుదల చేసినట్టు పవన్ సభలో ప్రకటించారు. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఇంకా 696.28 కోట్లను ఏపీ ప్రభుత్వం పంచాయతీలకు చెల్లించాల్సి ఉందన్నారు. పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, గ్రామాల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు నిధులకు దూరమయ్యారని పవన్ చెప్పారు. ఇంకా 23,000 మంది కార్మికులకు 103 కోట్లు చెల్లించాల్సి ఉందని, తగినంత సిబ్బంది లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణిస్తోందని, తాగునీరు అందడం లేదని, నీటి సరఫరా పథకాల నిర్వహణ దెబ్బతిన్నాయని చెప్పారు. వీధి దీపాలు వెలిగించడం లేదని, నిర్వహణ లేక వీధి దీపాలు పనికిరాకుండా పోయాయని, గ్రామీణ ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. పంచాయతీ నిధుల సమస్యతో 3.54 కోట్ల గ్రామీణ ప్రజలు జీవితాలు దారుణంగా ప్రభావితం అయ్యాయని చెప్పారు. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283.92 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587.64 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696.28 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వం యూనివర్సిటీలను రాజకీయాలకు కేంద్రంగా చేస్తుందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో అధ్యాపకులు లేరని, అధ్యాపకుల భర్తీకి సరైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ ఉద్ఘాటించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నారా లోకేష్ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. యూనివర్సిటీలో అధ్యాపకుల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధ్యాపకులు లేకపోవడంతో యూనివర్సిటీల ర్యాంకింగ్స్ దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వంలో యూనివర్సిటీలు రాజకీయాలకు వేదికలయ్యాయని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమలు వస్తాయని, వాటితో పాటు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలను బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉండాలని, తాను చదువుకునేటప్పుడు ఇంటర్న్షిప్ చేశానని, ఇంటర్న్షిప్తో గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీని పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజుల రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నా వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం.
గవర్నర్ గారితో కూడా చర్చించాను. ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. ఒక మాజీ మంత్రి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టించారు. మరో మంత్రి కాకాని ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ధ్వజమెత్తారు. నిందితులెవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, ప్రతిపక్షంలో ఉండే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ భూదందాలపై అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ను తగలబెట్టించారని ఆరోపించారు. ఘటనలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. మంత్రిగా పెద్దిరెడ్డి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లి కోర్టులో ఫైళ్లు తగలబడతాయా? సో ఈ దుర్మార్గం ఇది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఢిల్లీకి పోయి బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు. అది కూడా తిప్పికొట్టింది. ఈరోజు కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోయి ఢిల్లీలో ఆయన సోది చెప్తున్నాడు. కానీ ఇటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆయన నకిలీ పత్రాలు, కల్తీ మద్యం అన్నిట్లో ఆయనైతే, ఈయన వేల కోట్ల రూపాయల భూములు భూకుంభకోణం అయితే ఏమని చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి అడుగుతుండా. డెఫినెట్గా నిందితులకు శిక్ష పడక తప్పదు. అక్కడ ఆయనకి తప్పదు, విచారణలో తేలుతుంది. నెల్లూరు కేసులో కూడా నేను పెట్టింది ఆ కేసును, ఫైల్ ఎత్తి వచ్చామో, పెట్టింది కేసు నేను. ఆ మాజీ మంత్రి కూడా తప్పించుకునే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ ఇటువంటి దుర్మార్గుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సెంట్రల్ గెలుపు బాధ్యతను పెంచిందని, గత ఎమ్మెల్యేలా ఏసీ రూమ్లో కూర్చోకుండా ప్రజల వద్దకే ఎమ్మెల్యే అంటూ నిత్యం ప్రజల్లోకి వస్తున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ వాంబే కాలనీ FG బ్లాకుల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమైందని తెలిపారు. వైకాపా పాలనలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సమస్యలు గుట్టలుగా పేరుకుపోయాయని విమర్శించారు. వీటిని పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని, నిధుల కొరత ఉన్నా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య తాను చేసిన అభివృద్ధి వాంబే కాలనీలో ఉందని పునరుద్ఘాటించారు. 2019-24 మధ్య కాలంలో ఎమ్మెల్యే ప్రజల గోడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బ్లేడ్ బ్యాచ్తో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు చెప్పగా వెంటనే పోలీసులను పిలిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధనశేఖర్, బుగతా శ్రీరాములు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి ఈ నెలన్నరలోనే చాలా వరకు చేయగలుగుతున్నాం. త్వరలో నిధుల సమస్య కూడా కొంత ఉంది. ఇటు నగరపాలక సంస్థల నిధుల సమస్య ఉంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది. ఈ నిధుల సమస్యను కూడా అధిగమించే విధంగా ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేయమన్నాం. రోడ్లు ఉన్నాయి, వేయాల్సినవి డ్రైనేజీలు ఉన్నాయి, అట్లాగే పార్కులు బాగు చేయాలి. ఆ పార్కుల్లో ఆడవాళ్ళకి, స్థానిక మహిళలకి ఉపయోగపడేటట్టుగా జిమ్ ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెడుతున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఆ గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు, అలాగే వీళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. 2019-24 మధ్య ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ మధ్యకి రాలా, ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ప్రభుత్వ ప్రతినిధి కూడా వీళ్ళ గోడి వినలా, ఏ ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించాల. మళ్ళీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, నేను శాసనసభ్యుడైనాక ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలను అడియాశలు చేయకుండా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం.
2019 నుండి 2024 మధ్య రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం అసెంబ్లీలో ఇచ్చిన శ్వేతపత్రాన్ని చూసి ఆశ్చర్యపోయానని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ జగన్ అరాచకాలను చెప్పుకుంటూ పోతే లెక్క కూడా ఉండదు అని అన్నారు. 2019 నుండి 2024 మధ్య ఎమర్జెన్సీని మించి ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టారని అన్నారు. అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లక ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ రెడ్డికి ఎన్డీఏ వ్యతిరేకులే మద్దతిచ్చారని, ఆయనకు రాష్ట్ర ప్రజల మద్దతు లేదని అన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి ఆరోపణలకు సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. డెమోక్రసీలో అటువంటి వ్యక్తులు కంటెస్ట్ చేయకూడదు, రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితి రాకూడదు. ముఖ్యమంత్రి గారు పదే పదే అటువంటి ఆలోచన ఎవరు చేయొద్దని చెప్పినాడు. మేము కూడా చేయమని డిసైడ్ అయినాం. ఫ్యాక్షనిజం వద్దు, రౌడీజం వద్దు, టెర్రరిజం వద్దు, నక్సలిజం వద్దు అనేది డిస్ప్లే జరిగింది. ఎక్కడ ఈ డెమోక్రసీలో జరిగితే ఈ దేశమంతా ఇప్పుడు పరిస్థితిలో మనము 3వ స్థానానికి ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం 3వ స్థానానికి పోవాలా, 3 ఏళ్లలో 47 నాటికి మొదటి స్థానం రావాలా. ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో మొదటి స్థానంలో ఉండాలా. కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టుతో రావాల్సిన దానికి మీరే గమనించారు. అమరావతికి 15,000 కోట్లని, పోలవరం అంతా నిధులు మాకే అని, రైల్వేకు ఎక్కలేని విధంగా 9,200 కోట్లని, అమరావతికి కూడా స్పెషల్ ట్రైన్ అని, చుట్టూ రింగ్ రోడ్ అని, ఇక్కడ నుంచి హైదరాబాద్కు స్పెషల్గా రోడ్ అని పెద్ద పెద్ద ఫిగర్లు చెప్పి పెద్ద పెద్ద సంఖ్యలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించాం. దాంతోపాటుగా ఎమ్మెల్యేలు ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతలను చేతికో తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో తప్పులు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదనే నిర్ణయానికి అసెంబ్లీ వచ్చింది. దాని మీద మరింత లోతైనటువంటి దర్యాప్తు చేసుకొని ఎక్కడెక్కడ ఏమి జరిగినాయో, ఏ విధంగా జరిగినాయో అన్న దాని మీద సాక్ష్యాధారాలతో చట్టం ముందు నిలబెట్టాలనే విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం ఈరోజు నిర్ణయించిందని తెలియజేస్తూ ఉన్నాను. పార్థసారథి గారు అందరమీ కూడా మేము నిర్ణయించుకున్నది, బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరమీ కూడా నిర్ణయించుకున్నది, ఎవరమీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవరమీ ఎక్కడ తప్పు చేయకూడదు. అందరం కలిసి ప్రజలు మనం ఎన్నుకున్నది ప్రజాపాలన చేయడానికి అందించారు, కానీ ఈ పాలన మమ్మల్ని కక్షలు తీర్చుకోవడానికి కాదు అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయేది రామరాజ్యం, మంచి పాలన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా దారి మళ్లించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కొండ ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటి సమస్యను తీర్చే వాటర్ ట్యాంక్ నిర్మాణాలను సైతం నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ అరుల్ నగర్ 7వ పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డు, కొండ ప్రాంతం వాసులు మంచినీటి సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ 2014-19 సమయంలో 5 డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఎస్ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల నుంచి 7 కోట్ల రూపాయలు తీసుకువచ్చి రోడ్డు నిర్మించడమే కాకుండా కొండ ప్రాంతంలోని ప్రజలకు నీటి సరఫరా చేసేందుకు ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కక్షపూరిత ధోరణితో ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. ప్రజలకు మంచి జరుగుతుందని గ్రహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మరలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ 5 ఏళ్లు కొండ ప్రాంత వాసుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే 24 గంటలు మంచినీళ్ళ స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకంటున్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేను, కానీ బట్ అలాంటి ఆలోచన చేస్తే కొంతమేరకన్నా వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచినీళ్ళు కల్పించడం, మంచినీళ్ళు ఇవ్వడంలో కానీ, రోడ్లు మెట్ల నిర్మాణంలో కానీ, ప్రత్యేకమైన కొండ ప్రాంతం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కూటమిగా మేము దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం, వారి మన్ననలు పొందుతామని కూడా తెలియజేస్తున్నాం. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇరు కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన చిట్టూరి చైతన్య, పంచకర్ల ధనుంజయ కుమార్ కోరారు. జూలై 23న ఏలూరులో సోషల్ మ్యారేజ్ చేసుకొని తాము సంతోషంగా ఉంటున్నామన్నారు. ఈ క్రమంలో చైతన్య తల్లిదండ్రులు తమ కూతురు కనబడడం లేదని పోలీస్ కేసు నమోదు చేశామన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో కృష్ణా జిల్లాకు చెందిన చిట్టూరి చైతన్య, పంచకర్ల ధనుంజయ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. 4 ఏళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 1న కనకదుర్గ గుడిలో తాము వివాహం చేసుకున్నామన్నారు. తమకు రక్షణ కల్పించాలని పటమట పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించగా వారు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడారన్నారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఒక తేదీ నిర్ణయించి పెళ్లి చేస్తామని నమ్మవలికి తర్వాత పెళ్లికి నిరాకరించారన్నారు. జూలై 23న ఏలూరులో సోషల్ మ్యారేజ్ చేసుకుని తాము సంతోషంగా ఉంటున్నామన్నారు. ఈ క్రమంలో చైతన్య తల్లిదండ్రులు తమ కూతురు కనబడడం లేదని పోలీస్ కేసు నమోదు చేశారన్నారు. ఒక 4 రోజుల నుంచి మా ఇంట్లో మా అమ్మని, మా మామయ్యని, మా అన్నయ్యని, మా ఫ్రెండ్స్ని పొద్దున్న 9ంటికి తీసుకెళ్ళి రాత్రి 2ంటికి వదులుతున్నారు. మా ఫ్రెండ్ని అయితే చాలా దారుణం కొట్టారు. అతనికి నడవలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ మాకు ఎలాంటి భద్రత లేదు. అందుకని మేము మీకు మీడియా ఎదురుగా తెలియజేసుకుంటున్నాము. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేదు. మీరన్నా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా యొక్క బాధ అందరికీ నలుగురికి తెలియాలని మీకు మీ మీడియా మిత్రులతో అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్త డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఒక ఆశ మమ్మల్ని డిప్యూటీ పవన్ వెళ్ళి మాకు న్యాయం జరగాలని, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. మాకు మా ఫ్యామిలీకి ఎటువంటి జరిగినా చిట్టూరి చైతన్య వాళ్ళ ఫ్యామిలీనే కారణం. ఎందుకంటే మమ్మల్ని బతకనే వాళ్ళు. నేను పంచకర్ల ధనంజయ కుమార్ని ప్రేమించాను. మా ఇంట్లో తెలిసిన కాడి నుంచి మా ఇద్దరిని కొడుతున్నారు. అయితే మేమిద్దరం మార్చ్ 1 పెళ్లి చేసుకుని పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని మేము పెళ్లి చేయము, ఎందుకు చేయాలి అని మా వైపు రివర్స్ తిరిగారు. దాంతో మేము మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నన్ను మా ఆయన్ని ఎలాగైనా సేవ్ చేయాలని కోరుతున్నాను. కంగిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. అందుకే నేను మీడియా మిత్రుల్ని నా బాధ చెప్పుకుందామని మీ దాకా వచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.